హాయ్! హలో! అస్సలాము అలైకుం. నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు హజరత్ గడ్డే ఖాదర్ బాషా ఖాదరీ దర్గా చూపిస్తున్నాను. ఈ దర్గా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూర్ సమీపంలో ఉంది. ఈ దర్గా ముకుంద గ్రామంలో నది ఒడ్డున ఉంది. ఈ దర్గాలోకి వెళ్ళాలి అంటే ఈ నది దాటుకొని వెళ్ళాలి. ఈ నదిలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువగా ఉంది. అదే వర్షాకాలంలో అయితే దర్గాలోకి వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే వాటర్ అంతా నిండిపోయి ఈ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి ఉండదు. అందుకని చాలామంది సమ్మర్లోనే వెళ్తూ ఉంటారు ఇక్కడికి. ఎందుకంటే వాటర్ ఫ్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి. అదే వర్షాకాలంలో అయితే అంతా వాటర్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బైక్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. ఈ రోడ్ చూసారా ఎలా ఉందో? ఇక్కడ ఓన్లీ బైక్ లేదా నడిచి వెళ్ళడానికి ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ చాలామంది ఈ వాటర్లో దిగి వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఈ వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దర్గా చుట్టుపక్కల ఒక్క హౌస్ కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ కూడా ఒక్క హౌస్ కూడా లేదు. ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్గా లేవు. మనం ఇంటి నుంచే ఫుడ్ తీసుకొని రావాలి, లేదంటే ఇక్కడ కుక్ చేసుకోవచ్చు మనం. ఈ వాటర్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూస్తూ ఉండాలి అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నదిలో వర్షాకాలంలో బోట్స్ కూడా పెడతారు. సో మనం బోట్స్లో కూడా వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో వర్షాకాలంలో కంటే సమ్మర్లో రావడమే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఈ నది వచ్చేసి తుంగభద్ర నది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మధ్యలో రోడ్, అటు ఇటు వాటర్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్.
ఇక్కడ చూడండి దర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను దర్గా దగ్గరికి వచ్చేసాను. సో దర్గాలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం వజూ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ దర్గాలో లోపలే ట్యాప్స్ ఉన్నాయి. అక్కడే వెళ్ళి వజూ చేసుకోవాలి. బయట అవైలబుల్గా లేవు వాటర్. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. హజరత్ గడ్డే ఖాదర్ బాషా ఖాదరీ దర్గా. ఈ దర్గాలో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దుఆ చేసుకొని వెళ్తారు. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి అని కోరుకొని వెళ్తారు. అలాగే వాళ్ళ కోరికలు తీరితే ఇక్కడికి వచ్చి నియాజులు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉరుసు కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి లోపల చాలా బాగా కట్టించారు. ఎంత బాగా ఉందంటే చాలా బాగా కట్టించారు లోపల. మేము దువా చేసుకొని రిటర్న్ వచ్చేసరికి 6 అయింది. సో వ్యూ చూడండి సాయంత్రం ఎంత బాగుందో. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఈ వాటర్లో చూడండి స్మాల్ చిన్న చిన్నగా ఉండే చేపలు ఎంత బాగా వెళ్తున్నాయో. ఈ వాటర్లో చూడండి గవ్వలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ వాటర్ సౌండ్ వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మేము ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వాటర్లో చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయో. అటు ఇటు వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే కమెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్.